తెల్లారుజామున నేను చెప్పేస్తా అన్నా 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 మీ మాట బలించింది. ఏమంటున్నావురా? గంగారెడ్డి గారి పిల్లం చచ్చిపోయిందట. దానికి ఎందుకు నా మాట ఫలించిందట? ఆ రోజు మీరే అన్నారు. చస్తా ఉంటాను. చస్తావా? చెప్పారు ఇలా అని బయటికి వెళ్ళి వాక్కో. ఇల్లు మంచి దండ ఆర్డర్ పో. పెద్దదిగా చేస్తా. బండాపు అన్న మళ్ళీ పోస్టర్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో పోరం బోకు. ఎవరు అంటించింది? ఇంకెవడు ఆడే. పోస్టర్ బానే వేసాడు, కాకపోతే గంగాగాడు పెళ్ళం పోస్టర్ మీద అట్టించేశాడు. అన్నా వాడేదో ప్లాన్ తోనే ఇవన్నీ చేస్తున్నాడు. మనం చాలా హుషారుగా ఉండాలి. తీరా బండిది. రే తీరా తీరా అన్న ఇటు చూడు 12 షీటర్. ఇక్కడ కూడా అంటించారా? మొత్తం అంటించారా? అయ్యో చావు పక్కన అన్ని అంటించారు. ఎవరు అంటించారు? గంగారెడ్డి ఏమనుకుంటారు నా గురించి? ఏమైపోతున్నాయి టెన్షన్. ఇది నైట్రస్ ఆక్సైడ్, లాఫింగ్ గ్యాస్ అంటారు. దీన్ని పీలిస్తే 10 నిమిషాల వరకు నవ్వడం కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఇదిగోండి ఇప్పుడు సెట్ అయిపోతుంది. కొట్టుకోండి నేను దిగి తలుపు తీస్తాను. ఏమైంది అన్నా? నవ్వకూడదనా అన్నా? పోండయ్యా పోండి. ఎక్కడికి వచ్చినా మీరు ఒకళ్ళు పోండి అంటున్నాను కదా. ఏ ఛానల్ నువ్వు? అయ్యో అన్నా పోదాం. దండేసేయండి. చాలా నవ్వకుండా రండి పోదాం. పోదాం. నవ్వద్దన్నా. మీరు ఊరుకుంటారా? సావింటికి వచ్చి ఎలా విరబండి అవుతున్నాడు చూడు సచ్చినోడు. చేసేవరా? వదినా వదినా రెండన్నా అన్నా రెండన్నా అన్నా చాలా బండకండి. మళ్ళీ రేపు కూడా వచ్చి నవ్వుతానంటున్నాడు అన్న. రేపు వస్తాం. నేను ఒంటరి వండి చేసి వెళ్ళిపోయావే. అయ్యా ల్యాబ్ లో నుంచి వచ్చారు. సార్ నమస్తే. రండి చెప్పండి. ఏంటి సార్ మీరు యూస్ చేసిన ఇన్హేలర్ లో నైట్రస్ ఆక్సైడ్ కలిసింది. దీన్ని లాఫింగ్ గ్యాస్ అంటారు. ఇది పీలిస్తే నవ్వు వస్తుంది. కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఏమైంది? మేమేదో నాకేం తెలియదు. గంగారెడ్డికి ఫోన్ చేయి. చేస్తాం. వాడు మనసు ఎంత బాధపడి ఉంటుందో విషయం చెప్పాలి. స్పీకర్ ఆన్ చేశా. హలో
హలో ఏం కసాయి కోటయ్య సాయికోటయ్యా నైట్రస్ ఆక్సైడ్ బాగా పనిచేసిందా? రాయ్ ఆ గంగారెడ్డి ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? వాడిప్పుడు నా చేతిలోనే ఉన్నాడు. నమ్మకలేదా? మాట్లాడతావా? ఇవ్వు. బ్రదర్, మన శత్రువు లైన్లో ఉన్నాడు. ఆ, గంగా నీ ఎందుకు నవ్వానో కారణం చెప్ప. నిజం చెప్పన్నా. నా భార్య శవం ముందు నుంచి నవ్వింది మాత్రమే కాక నవ్విందని కారణం కూడా చెప్తావా? ఏది గంగా, నీకు కావాలని నవ్వలేదు. కాదు, నువ్వు కావాలనే నవ్వావు. ఇప్పుడు చెప్తా విను. నీ చావుకి 100 మందితో వచ్చి నీ శవం ముందు నుంచుని పొట్ట పగిలేలా నవ్వుతాను. నేను చెప్పేది కొంచెం విను గంగా. ఇక నువ్వు చెప్పేది ఏది నేను విన్ను. విశాఖపట్నం కోర్టులో నేను చెప్పబోయేది లోకమంతా వింటుంది. ఎవర్రాది? ఏంటి ఆ తొలడం? వెనకపో. ఎవర్రా? డోర్ తెరవరా. తెరవరా, తెరు. రే సతీ, తెరవరా. రే తెరు. రే రే కిట్టు. రే రే మీరు కూడా ఏంట్రా? నన్ను ఇలా చూడాలనే కదా ఆశపడ్డావు. బాగా చూడు. అర్థం కాలేదా? నువ్వు కోర్టుకి వెళ్తే నన్ను మళ్ళీ ఇలాగే కదా చూడాలి. కత్తి చేత పెట్టినాడు ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? నన్ను వదిలే. ఎవరిని నమ్మరు. గంగారెడ్డి చనిపోవడానికి ముందు ఇద్దరిని చంపాడు. వాళ్ళు నార్త్ ఇండియాలో పేరు మోసిన హంతకులు. పీకే నార్త్ నుంచి కిరాయి గుండాలను దింపాడు. వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేశారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మన పడ్డ కష్టం అంతా వేస్తేనా? ఎల్లుండి కోర్టులో హియరింగ్. ఉన్న ఒక్క రోజులో ఏం చేయగలం మనం? ఒక్క రోజని ఎందుకంటావు? ఇంకా 24 గంటలున్నాయి. 1440 నిమిషాలు. రేపు గెలవబోయేది వాడా మనమా అనేది కాక బతికుండబోయేది నేనా వాడా అనేది తేలబోయే రోజు. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నువ్వు అడిగినవన్నీ ఇందులో ఉన్నాయి. నా గురించి వరి అవ్వకు. నేను చెప్పినంత కరెక్ట్గా ఫాలో అవ్వు. జాగ్రత్త డార్లింగ్.
చెప్పండి. ఎవరికి అనుమానం రాని ఒక చోటున్నాను. ఇవాళ పీకేకి ఒక ఫుల్ స్టాప్ పెడదాం. ఎక్కడ? వైజాగ్ టు విజయనగరం రూట్లో ఉన్న పీకేకి చెందిన ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో ఉన్నాను. జాగ్రత్త. देखो 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 जाओ जाओ